న్యూస్కి స్వాగతం. ప్రేక్షకులు నమస్కారం. ఈ వీడియోలో మనం వెయిట్ లాస్ గురించి తెలుసుకుందాం. వేదంతో వైద్యంలో దీనికి చక్కని పరిష్కారం ఉంది. మీ అనారోగ్య సమస్యలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. గురువు గారి ద్వారా మీకు ఆ పరిష్కారాన్ని తెలియజేస్తాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేద్దాం. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీధాత్రయ నమః. ఇక్కడ మనం ఇంకొక కొత్త ప్రక్రియ గురించి ఇక్కడ మనం ఆలోచిద్దాం. ఇవాళ బాగా అందరినీ ప్రపంచంలో చాలా ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య అంటే ఒబేసిటీ, ఊబకాయం. ఈ ఒబేసిటీ తగ్గించడానికి, శరీరం బరువు తగ్గించడానికి చాలా సులువైన ప్రక్రియ ఇక్కడ ఉందన్నమాట. ఈ ఒబేసిటీ అనేది ఎందుకు వల్ల వస్తుందంటే ఆధిపత్యం కావాలి, నేను అనుకున్నది సాధించాలి, నాదే రాజ్యం అనేటువంటి అభిప్రాయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఒబేసిటీ ఉంటుంది. అంటే రాజ్యమే పరిపాలిస్తామని కాదు, ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో ఒక భర్త నా మాటే చెల్లాలనుకుంటాడు, లేదు భార్య నా మాటే చెల్లాలనుకుంటుంది. ఇట్లాంటి వాటి వల్ల ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంది. ఒబేసిటీ రావడానికి రెండో కారణం ఏంటంటే మనకు వేదంలో చెప్పింది ఏమిటి? అన్నము పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని మనం భక్తి శ్రద్ధలతో తీసుకోవాలి. అన్నం అంటే ఆహారం అనే లెక్క. ఇప్పుడు మనం టిఫిన్ అయినా అన్నమే, భోజనమైనా అన్నమే, రాత్రి టిఫిన్ అయినా అన్నమే. అయితే మనం ఈ ఆహారం వండటం కానీ, ఈ ఆహారాన్ని తినటం కానీ అశుచిగా ఉండి తింటే, అంటే స్నానము లేకుండా, శుచి శుభ్రత లేకుండా తినే అలవాటు ఉంటే కనుక దాని పర్యవసానం ఒబేసిటీ, ఊబకాయం వస్తుంది. ఈ ఒబేసిటీకి ఒక సులువైన పరిష్కారం ఇక్కడ మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఆధిపత్యం తగ్గి, మనిషి యొక్క శరీరం తగ్గి సన్నగా తయారవడానికి మనకున్నటువంటి దేవతల స్వరూపం మనం చూసుకుంటే వినాయకుడు చాలా లావుగా ఉంటాడు, అదే సుబ్రహ్మణ్య స్వామి సన్నగా ఉంటాడు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అంటే సర్పం, ఆ సర్పం చాలా సన్నగా ఉంటుంది. అదేవిధంగా నీళ్లు, ఈ నీళ్ళకి ఒక ఆకారం అంటూ లేదు కాబట్టి ఎంత సన్నటి ప్రదేశంలోనైనా ఆ నీళ్ళు ఎమడగలుగుతాయి. అంటే మీరు ఒక గ్లాసు తీసుకొని దాంట్లో ఇసుక వేస్తే మిగిలిన పదార్థం వేయటం కష్టం, కానీ నీళ్లు వేస్తే దాంట్లో ఇంకిపోతుంది. కనుక నీళ్లు అనేవి ఎంత తక్కువ స్థలం ఉన్నప్పటికి కూడా ఆ ప్లేస్ని, ఆ స్థలాన్ని అనేది భర్తీ చేస్తుంది. ఈ వరుణదేవుడిని, సుబ్రహ్మణ్య స్వామిని కలిపి ఇక్కడ మనం ఒక చిన్న ప్రక్రియ చేస్తున్నాము. ఆ ప్రక్రియ ఇక్కడ వివరిస్తాను. ఇట్లా ఒక రాగి చెంబు తీసుకోవాలి. ఆ రాగి చెంబు చుట్టూ గంధం పూసి బొట్లు పెట్టాలి. దాని తర్వాత దాంట్లో ఒక నిమిషం ఎవరు చేస్తారా, మళ్ళీ చూడండి, వీడియో చేయండి, నేను కూడా కనపడాలి. ఇట్లా ఒక రాగి చెంబు తీసుకోవాలి. ఆ రాగి చెంబుకి చుట్టూ గంధం పూసి బొట్టు పెట్టాలి. తర్వాత దానికి అగరబత్తి చూపించాలి. దాంట్లో ఇప్పుడు నీళ్లు పోయాలి. కాసిన నీళ్లు తీసుకోవాలి, కొంచెం నీళ్లు పోయాలి. ఇప్పుడు మళ్ళీ అగరబత్తి చూపించాలి. ఇలా అగరబత్తి చూపించిన తర్వాత రెండు చేతులతో ఆ రాగి చెంబును తాకి, అంటే చిన్న గ్లాస్, ఇది రాగి గ్లాసు, చెంబు కాదు, చాలా చిన్న గ్లాసు, ఇంతకన్నా చిన్న గ్లాస్ కూడా తీసుకోవచ్చు. ఆ రాగి గ్లాసును తాకి, రెండు చేతులు తాకి నమస్కారం చేసి చెంపలు వేసుకొని ఒక గుంజి తీయాలి. మనం ఎంత వంగగలిగితే అంత తీయాలి. అట్లా రెండోసారి నమస్కారం, గుంజి తీయటం. ఈ విధంగా 6 సార్లు చేయాలి. ఆరు సార్లు చేసిన తర్వాత ఆ నీళ్లు ఎత్తి పోసుకొని తాగాలి. నాలుగే కంటుకోకుండా ఎత్తి పోసుకొని తాగాలి. ఈ రాగి చెంబులో నీళ్లు పోసి అగరబత్తి చూపించామంటే అక్కడ వరుణదేవుడు వచ్చినట్టు లెక్క. 6 గుంజలు తీసామంటే దాంట్లో మనం సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠ చేసినట్టు లెక్క. ఈ విధంగా గంటకు ఒకసారి చేస్తే రోజుకి, అంటే రోజు మొత్తం మీద ఒక 10 సార్లు కానీ, 7 సార్లు కానీ, 8 సార్లు కానీ చేస్తే మీరు 3-4 రోజుల్లోనే 2 కేజీలు, అర కేజీ, కేజీ తగ్గుతారు. ఈ ప్రక్రియ ఇక్కడ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ యొక్క అనుభవం చెప్తారు. అట్లా చేస్తే నీ పేరు చెప్పు. నా పేరు వెంకట్రావమ్మ, మాచర్ల. నేను ఇక్కడ వారంటీగా చేస్తున్నా. గురువు గారు చెప్పారు, అవి చేస్తున్నా. 3 రోజులకి అర కేజీ తగ్గా, ఒక రోజు కేజీన్నర తగ్గా, ఇవాళ అర కేజీ తగ్గా. వాళ్ళు ఇక్కడ ఒక రిపోర్ట్ ఉంది, ఆ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు మాట్లాడతారు. వీళ్ళు ఈ ప్రక్రియ మొదలుపెట్టిన దగ్గర నుంచి 28వ తారీఖు మనం మొదలుపెట్టాం. 3 రోజులకి అర కేజీ నుంచి 2.5 కేజీల వరకు తగ్గడం జరిగింది.
సుమారు 10 మంది దాకా ఈ ప్రక్రియ చేయడం జరిగింది. వాళ్ళందరికీ సుమారు 3 రోజుల వ్యవధిలోనే 1/2 కేజీ నుంచి 2.5 కేజీలు ఆ విధంగా తగ్గడం జరిగింది. స్వస్తి. ఏతత్ ఫలం సర్వం శ్రీ గంగా పార్వతీ సమేత ముక్తేశ్వర స్వామి దేవతార్పణమస్తు. తత్సత్ బ్రహ్మార్పణమస్తు. వేశారు ఉమ్. ఇటు కనిపిస్తారు. మీరు వాళ్ళు ప్రక్రియకు రాగానే వాళ్ళ వెయిట్ చెక్ చేశారు. ఆ. మళ్ళీ మూడు రోజుల తర్వాత చెక్ 3 చేశారు. రోజుల తర్వాత మళ్ళీ చూపించాం, వెయిట్ చూసాం. Weight చూశారు. ఇట్ ఈజ్ ఆన్ రికార్డు. 603 ఒక నెంబర్ అయినా 96 నుంచి 95కి వచ్చారు. తర్వాత 77 కేజీలు ఉన్నాయన 76కి వచ్చాడు. తర్వాత 91 కేజీలు ఉన్నాయన 89 కేజీలకు వచ్చారు. 85 ఉన్నవాళ్ళు 84కి వచ్చారు. తర్వాత 73 కేజీలు ఉన్నవారు 70.5 వచ్చారు. తర్వాత 74 ఉన్నవాళ్ళు 72 కేజీలకు వచ్చారు. 62 కేజీలు ఉన్నవాళ్ళు 59.5 కేజీలకు వచ్చారు. ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్. మొదటి కాలమే మొట్టమొదటి ఈ మొదటి కాలం, ఈ కాలమే ఆ కాలం ఇంతవరకే రావాలి, మొత్తం రావాలి.